ఆయనే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారనమాట. దాని తర్వాత మళ్ళీ నేను ఆ ఈ నగరానికి అని క్లిప్ పట్టుకొని మళ్ళీ నేను ఇంకా వేరే గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ ఉంటుంది జీ5లో. ఆ వెబ్ సిరీస్ అని రాజుగాడ్ అని ఒక సినిమా రాజు సార్ ఉంది. అది చిన్న క్యారెక్టర్, అందులో ఒక డైలాగ్ ఏదో 2 డైలాగులు ఉంటుంది. తర్వాత నన్ను దోచుకున్నట్టు ఒక చిన్న క్యారెక్టర్, అద్భుతం అని తేజ సజ్జా గారిది ఒక సినిమా ఉంటుంది, అందులో ఒక మంచి క్యారెక్టరు. ఇట్లా చిన్నది పెద్ద చేసుకుంటూ వెళ్తున్నా. మళ్ళీ ఒక 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. మేము రామనాయుడు అప్పటి నుంచి ఈ నగరానికి ఏమో సినిమా తర్వాత నేను తరుణ్ భాస్కర్ గారు టచ్లో లేను నేను. మళ్ళీ సంవత్సరం తర్వాత ఫోన్ వచ్చింది, నా రామనాయుడు స్టూడియోస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీకు తరుణ్ భాస్కర్ గారు నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, మీకు ఒక క్యారెక్టర్ చెప్పారు, మీరు ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇస్తారా అని మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ షాక్ నేను, ఏంటిది అని మళ్ళీ చాలా ఎమోషనల్ అయిపోయి మళ్ళీ పోయినా. అయితే హాయ్ మహేష్ ఎలా ఉన్నావు, అది ఇది క్యాబ్ నడుపుతున్నావు కదా అని మళ్ళీ అడుగుతాను. అంటే తను ఏంటంటే సెక్యూర్గా ఏదన్నా జాబ్ చేసుకుని ట్రై చేస్తే మంచిది, సినిమా మీద ఆధారపడి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడతారేమో, ఆయన ఏంటంటే సేఫ్ సైడ్గా ఏదైనా పని పెట్టుకుని ట్రై చేయండి అనే సెన్స్ అనమాట. ఆయన మళ్ళీ చేస్తున్నా సార్ అని చెప్పేసి అన్నా నేను. తర్వాత దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఒకటి ఉంది చెయ్యి అని చెప్పి ఆడిషన్ చేసి అందులో ఒక మంచి పేమెంట్ ఇప్పించి, అప్పుడున్న నేనున్న ఇబ్బందులలో చాలా ఇబ్బందులు ఉండే అప్పుడు, ఒక మంచి పేమెంట్ ఇప్పించి ఆ వెబ్ సిరీస్లో ఒక 3 డేస్ 4 డేస్ నేను యాక్ట్ చేశాను. మంచు లక్ష్మి గారి కాంబినేషన్ ఉంటుంది, ఆమె పొలిటికల్ లీడరు, ఆమె అసిస్టెంట్గా పక్కన అక్క అనుకుంటా ఉండే క్యారెక్టర్ అనమాట. చాలా రీల్స్లలో వస్తుంటుంది, మీరు చూసే ఉంటారు. నా కార్ దగ్గర సీన్ ఉంటుంది, అసలుకి అది నేను బాగా చూసాను. చాలా రీల్ ఇంత నేను దాని మీద మీమ్స్ కూడా చాలా మంది చేశారు. ఎన్ని మీమ్స్ అయినాయి. నేను ఆ క్యారెక్టర్ ఎంత వైరల్ అయ్యింది అంటే నాకు మాత్రం బంతిపూల దండేశ్వర బాడక అని అంటది అనమాట. అంటే పొలిటికల్ సంబంధించి చాలా మీమ్స్ వచ్చినాయి దాని మీద. సో అట్లా అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు.